కోవూరులో ప్లాట్ యజమాని బెదిరించిన కేసులో రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, అరుణ అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలేంటి? అసలు గత 4 రోజులుగా ప్రముఖంగా ఇది ఒక చర్చి కరుడు కట్టిన నేరస్తుడు శ్రీకాంత్ సంబంధించిన ప్రియాలు అరుణ ఇది చర్చనీయాంశంగా మారింది. 4 రోజులుగా ఆమె కూడా జిల్లా పోలీసులు కలవడం, సోషల్ మీడియాలో కూడా ఆమె మాట్లాడడం, వివిధ రకాలుగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. ఈ పరిస్థితులలో ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకమైన ప్రకటనలు, అందులో అదేవిధంగా కొన్ని ఫోటోలను కూడా సంబంధం లేని ఫోటోలను కూడా విడుదల చేయడం, వీటన్నిటి మీద కూడా పోలీసులు 4 రోజులుగా హోంమంత్రి అనిత ఆదేశాలతో విచారణ అనేది మొదలుమైంది. అయితే దీన్ని రహస్య విచారణతో మొదలుపెట్టి పోలీసులు అనేక సమాచారాన్ని కూడా సేకరించారు. ఈ ప్రకాశం జిల్లా సంతమాగులూరు టోల్ ప్లాజా వద్ద ఈమెను అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ కార్లో వెళ్తుండగా అదుపులో తీసుకున్నారు. ఈమె అసలు ఎక్కడ వెళ్తుంది, అసలు ఏం చేస్తుంది అనే దాని మీదనే పోలీసులు ఒక నిఘా ఏర్పాటు చేశారు. ప్రధానంగా దీంట్లో నెల్లూరులో పనిచేసిన ఒక IPS అధికారి, అదేవిధంగా జైలు అధికారులు, కొందరు నాయకులు, వీరందరి మీద కూడా ఇప్పటికే పోలీసులు కొన్ని టీంలుగా రాష్ట్ర స్థాయిలో విచారణ అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి కరుడు కట్టిన నేరస్తుడు శ్రీకాంత్ ప్రధానంగా ఇతను గూడూరు సంబంధించిన నేరస్తుడు. ఇతను గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద నేరస్తుడిగా కూడా గుర్తింపబడ్డాడు. అనేక హత్య కేసుల్లో కానీ నెల్లూరు జిల్లా గూడూరు ఈ ప్రాంతాల్లో జరిగిన పలు ఈ గొడవలలో కూడా శ్రీకాంత్ ఉన్నాడు. దీనికి సంబంధించి ఆమె ప్రియురాలు కూడా కోవూరు మండలానికి చెందిన ఆమె. ఈమె 4 రోజులుగా దీనికి సంబంధించి కొన్ని వీడియోలు, అంటే హాస్పిటల్లో శ్రీకాంత్ తో కలిసిన కొన్ని వీడియోలను బయటికి విడుదల చేయడం, అదేవిధంగా కొందరు ప్రజాప్రతినిధులతో కలిసిన కొన్ని ఫోటోలను బయటికి ఆమె ద్వారానే బయటికి రావడం అనేది జరిగింది. అయితే ఈ ఫోటోలు రావడం, జైల్లో కానీ రహస్యంగా కలిసిన కొన్ని వీడియోలు, అదేవిధంగా ఆసుపత్రిలో అతనితో శృంగారం, అతనితో కలిసిన కొన్ని వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది. అయితే వీటన్నిటి మీద కూడా ఇవి శ్రీకాంత్ కి అరుణకి తెలిసి జరిగిందనే దాని మీదనే ఆ వీడియోలను చూస్తే మనందరికీ కూడా అర్థమవుతుంది. పోలీస్ అధికారులు కూడా అసలు ఈమె ఎందుకు రాష్ట్ర వైసీపీకి చెందిన అరుణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడానికి కొంత నాయకులని ఇరికించిన ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తుందనే దాని మీదనే ఈ పోలీసులు అనేది విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ ఫోటో కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి సోమిరెడ్డి గారు ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ఆమె రావడం, నా దగ్గర రావడం, ఆమె ఎవరో తెలియదు, శాలువా కప్పడం, ఫోటోలు బయట విడుదల చేసిందని చెప్పి ప్రకటించారు. అంటే ఇదే విధంగా అనేక రకమైన ఫోటోలు ఆమె విడుదల చేసి అందరినీ కూడా ఇరకాటంలో పెట్టి కొంత చర్చకి 4 రోజుల నుంచి దారితీసింది. అయితే IPS అధికారులతో గోవా వెళ్ళిన విజువల్స్ కానీ అలాంటివి మాత్రం ఆమె చేసిన కొన్ని నేరాలకు సంబంధించి విజువల్స్ అవి మాత్రం బయటికి రాలేదు. అంటే ఆమె పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ 4 రోజుల నుంచి నడిపిందనే దాని మీదనే పోలీసు అధికారులు నెల్లూరు, ప్రకాశం, గూడూరు ఈ ప్రాంతాలలో బాగా విచారణ అనేది చేశారు. ఈ శ్రీకాంత్ ప్రమేయం ఉందనే ఆరోపణల మీదనే అతను జైల్లో ఉంటూనే దాదాపు 60కి పైగా హింసాత్మక నేరాలు వీటన్నిటి కూడా పాల్పడారు అనేది కూడా పోలీసులు నిర్ధారించారు. అంటే 4 జిల్లాలలో దాదాపు 200 మందికి పైగా ఒక పెద్ద గ్యాంగ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. శ్రీకాంత్ జైల్లో ఉంటూనే అరుణ చేత ఈ గ్యాంగ్ ను నడిపించారని, అసలు ఈ గ్యాంగ్ వీరు గంజాయి కూడా స్మగ్లింగ్ చేస్తున్నారనేది కూడా పోలీసులలో విచారణలో కొనసాగుతూనే ఉంది. అయితే శ్రీకాంత్ జైల్లో ఉంటూనే తన ప్రియురాలు అరుణ సహచరులు జగదీష్, భూపతి, వీరు మరికొందరు వీళ్ళందరితో కూడా సెటిల్మెంట్ నేరాలు చేస్తూ వచ్చారనేది కూడా పోలీసులకు ఒక సమాచారం ఉంది. అయితే వీటన్నిటి మీద కూడా సమాచారం మేరకు ఈ రోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈమెను అరెస్ట్ చేయడంతో ఈ గత 4 రోజులుగా జరుగుతున్న చర్చకి అది తెరపడిందని చెప్పాలి.
అంటే వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలు అనేకం కూడా పోలీసులు ఇప్పటికే ఒక ప్రత్యేక నివేదికను కూడా హోంశాఖకు పంపించడం జరిగింది. హోంశాఖ నుంచి కూడా కొన్ని ప్రత్యేక బృందాలు కూడా ఈ వస్తున్న ఈ ప్రచారానికి తెరదీసేందుకు అసలు దీని వెనక ఎవరున్నారు ఓకే రైట్, ధన్యవాదాలు రాజారావు.